అందుకనే వృద్ధాశ్రమాలు ఏమైనా తగ్గిపోయినాయేమో అని కూడా నేను అనుకుంటుంటాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను గుళ్ళు తిరుగుతుంటే చూస్తుంటే అందరూ హాయిగా ముగ్గురు ఇంటి దగ్గరే ఉన్నారు, నవ్వుకుంటా ఏదో పాపం అటు ఇటు కబుర్లు చెప్పుకుంటా. ఎందుకంటే నెల అయ్యేసరికి ఆ వాలంటీర్ తెచ్చి 3,000 ఇస్తాడు, అందులో నుంచి 100 రూపాయలు 500 రూపాయలు మందులు, అట్లా వాళ్ళ జీవితాలు గడిచిపోతున్నాయి. అటువంటి పరిస్థితిని మనం ఒక రకంగా చులకనగా తక్కువగా చేసి మాట్లాడటం అనేటువంటిది మాత్రం అభ్యంతరకరమో అని మాత్రం నేను చెప్తాను. అయితే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేశాడు, లేకపోతే ఏమన్నా ఇవాళ ప్రతిపక్షాలు అంటున్నాడంటే రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తాయి. కానీ చంద్రబాబు గారు చేసేటువంటి రాజకీయపు ఎత్తులని కూడా కుట్రలు కుతంత్రాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రతి రాజకీయ ఎత్తు వెనక ప్రజల మేలుంటుంది, హ్యూమన్ టచ్ ఉంటుందని మాత్రం నేను చెప్తా ఉన్నాయి. హ్యూమన్ టచ్ ఉంటుంది. ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పథకము, ప్రతి రాజకీయ ఎత్తు వెనక హ్యూమన్ టచ్, ప్రజల మేలు చూస్తాడు, అందులో డౌటే లేదు. ఇంకొక విషయం వీళ్ళందరూ ఇందాక నుంచి చెప్తుంది ఏంటంటే వాలంటీర్స్. సార్, ఈ వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది ఇవాటి రోజున ఈ మనిషి ఇతను ఈ పార్టీకి పనిచేస్తాడు అనేటువంటిది 100% కరెక్ట్ కాదు సార్. నేను ఇవాళ చెప్తాను, ఇవాడు ఈ పార్టీలో ఉన్నవాడు రేపు ఇంకో పార్టీలోకి పోతున్నాడు. ఇవాళ రోజున ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు రిజైన్ కూడా చేయకుండా పక్క పార్టీలో టికెట్ తెచ్చుకుని పోతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో మీకు వాలంటీర్స్ ని నియమించిన తర్వాత, ఒకవేళ మా ప్రభుత్వం ఇవాళ నియమించిన తర్వాత వాళ్ళు మా పార్టీకే పనిచేయాలనే ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, నేను చెప్పాను మీ యొక్క దీంట్లో కూడా మన జనసేన నుంచి ఒక అతను మాట్లాడాడు, మా జనసేన వాడు కూడా ఇందులో ఉన్నారు అని చెప్పారని. ఆ రోజున మన సాయి గారు మీ యొక్క దాంట్లోనే అతను పేరు గుర్తు రావట్లేదు ఆయన మాట్లాడాడు. ఆ రకంగా జనసేన వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, తర్వాత ఏమన్నా వీళ్ళు ఉన్నారు. ఇంకొకటి చెప్తున్నా, ఇప్పుడే లోకేష్ గారు చెప్పారు, రేపు పొద్దున్న మనం చెప్పిన వాళ్ళకే పింఛన్లు, మనం చెప్పేటువంటి వాళ్ళకే వస్తాయి, కార్డులు వాళ్ళకే ఇస్తాం. కానీ ఇవాటి రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా, ఏ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళు కూడా అర్హత ఉంటే పథకాలు అందుతున్నాయి, పింఛన్లు అందుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఇవాటి రోజున చాలా తేలిగ్గా ఒక 3 నెలలే కదా, తర్వాత ఉంది కదా అనేటువంటిది మాత్రం చాలా అభ్యంతరకరం. ఇట్ ఇస్ ఇన్హ్యూమన్, చాలా మానవత్వం లేనట్టుగా నేను భావిస్తాను. ఇంకొకటి ఏంటంటే, మరొక వ్యవస్థ ఉన్నప్పుడు వాలంటీర్లు ఎందుకండి అని అడుగుతున్నాను. మరొక వ్యవస్థ ఇంతకు ముందు ఉంది కదా, మరి ఈ ప్రభుత్వాలు ఎందుకు ఫెయిల్ అయినాయి? ఈ యొక్క పింఛన్లు ఎంతమందికి అనేటువంటిది తెలియని పరిస్థితి ఎందుకు వచ్చింది? నిన్న తెలంగాణలో పింఛన్లు ఇస్తాము అని చెప్పంటే, లేకపోతే పథకాలు ఇద్దాము అని చెప్పంటే ఎట్లా ఇవ్వాలి? మళ్ళీ వాళ్ళందరినీ లైన్లో నిలబెట్టారు, అప్లికేషన్లు తీసుకున్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకున్నారు, ఆధార్ కార్డులు తీసుకున్నారు. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఎవడేంటి అనేటువంటిది మళ్ళీ వచ్చింది. బట్ ఇవాళ రోజున ఒక 50 కుటుంబాలు 50 కుటుంబాలు ఒక వ్యక్తి ఇది ఇస్తున్నాడు. రెండోది, అది ఇస్తున్నటువంటి వాలంటీర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. తర్వాత వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగా 5,000 వస్తుంది, మనం ఒక రోజు పోయి పింఛన్లు ఇవ్వచ్చు, ఒక రోజున వాళ్ళకి కావాల్సినవి ఇస్తున్నాము అనేటువంటి పరిస్థితి కూడా మీరు ఆలోచించలేకుండా మనం మాట్లాడటం అనేటువంటిది ఎంతవరకు. నేను ఇంకో చూడతాను, ఇతర వ్యవస్థలు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో 40 సంవత్సరాలు ఉన్న తెలుగుదేశం పార్టీ విజనరీ అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఉపయోగించి ఒక్క పథకాన్ని కూడా డైరెక్ట్ గా ప్రజల దగ్గరికి ఎందుకు చేర్చలేకపోయాడు? ఇంకొకటి, రాజీవ్ గాంధీ లాంటి వాడు కూడా చెప్పాడు, ఇవాళ ప్రభుత్వ పథకాలు విఫలమవుతున్నాయి, ప్రజల దగ్గరికి చేరటలేదు, ₹1కి 15 పైసలు మాత్రమే చేరుతోంది అని చెప్పనన్నాడు. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తున్నా, మేము ఇస్తున్నటువంటి పథకాలలో 2.75 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషియరీకి వెళ్తున్నాయిగా. ఇవాళ పింఛన్లో ఎవరైనా అవినీతి జరిగిందని చెప్పేటువంటి వాడు ఎవరైనా ఉన్నాడా? ఎవరు లేరే. మీరు ఇవాటి రోజున రాజకీయాలు పార్టీలు చేస్తే రాజకీయాలు అని తప్పదు. ఇవాళ ఒక ప్రభుత్వం కొన్ని సంస్కరణలు తెస్తుంది, రిఫార్మ్స్ తెస్తుంది. ఆ రిఫార్మ్స్ ఇవాళ మాకు ప్రయోజనం ఉంటుందా లేదా కాదు, ప్రజలకు ప్రయోజనం ఉందా లేదా అని ఆలోచించాల్సింది ప్రజాస్వామ్యం. అంతేగాని ఆ ప్రభుత్వం చేసింది, ఈ పార్టీ చేసింది, అందుకని ఆ పార్టీకి ప్రయోజనం అనేటువంటిది తప్పు. ఇది ఓవరాల్ గా ప్రజలకి మేలు చేస్తుందా లేదా అనేటువంటిది కావాలి. ఇవాళ పింఛన్ వ్యవస్థ ఇంటికి వెళ్ళటానికి ఇవాళ చంద్రబాబు గారు ఎంబడబడుతున్నారు. లేదు నేను అనలేదు, ఇంటికి వెళ్ళమని చెప్తున్నాను, ఆ 105 మంది వాళ్ళందరూ గ్రామ సచివాలయ ఉద్యోగాల చేత ఇమ్మను అంటున్నాడు. మళ్ళీ నేను వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తాను అంటున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకంటే ఇట్ ఈస్ అ సక్సెస్ఫుల్ రిఫార్మ్ ఆఫ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఇంకొకటి చివరిగా నేను ఇంకొకటి చెప్తా, ఇవాళ ఆయన చెప్తున్నాడు సచివాలయ ఉద్యోగులట 1,35,000. నిన్నటిదాకా ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడిచ్చామన్నాడు. 34,000 ఆయన ఇస్తే చంద్రబాబు నాయుడు ఇవాళ ఈయన ఒప్పుకుంటున్నాడు, 135,000 గ్రామ సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారని ఒప్పుకుంటున్నాడు. ఏం చేస్తా, కక్కారు. లోపల విషయం ఇవాళ బయటకు వచ్చింది, కొంచెం కక్కారు. 135,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకొకటి 66 లక్షల మందికి ఇస్తే డివైడెడ్ బై 1,39,000 వేసేస్తే ఒకటి 4-5 కాదు. ఒక్కొక్క గ్రామ సచివాలయానికి ఆల్మోస్ట్ మీ ఈనాడు పేపర్ చదువుకోవచ్చు 2 రోజుల క్రితం 15,000